ఎన్నికల్లో మేము అందరికీ దళిత బహుజన పార్టీ తరపున జైభీములు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరు. ఈ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న సాధారణ ఎన్నికల సందర్భంగా దళిత బహుజన పార్టీ తరపుని అభ్యర్థుల్ని ఇప్పటికే కోస్తా జిల్లాలు కానీ, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ వరకు ప్రకటించే నిమిత్తము, అదేవిధంగా ముఖ్యంగా దళిత బహుజన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అది కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో దళిత బహుజన పార్టీ తరపున ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ఒకటి విడుదల చేస్తుంది. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 నుంచి 3 పార్లమెంట్కి వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్కి నామినేషన్లు వేస్తున్నాం. 175 అసెంబ్లీకి నామినేషన్లు వేస్తున్నాం. తెలంగాణలో ఉన్న దాదాపు 17 పార్లమెంట్కి కూడా మేము నామినేషన్ వేసి చాలా పెద్ద ఎత్తున ఈ దేశ పౌర సమాజానికి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అని నినాదం ఇస్తున్నాం. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఒడిస్సా, మన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలో కూడా బరంపూర్, అదేవిధంగా 2-3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు కూడా మా పార్టీ అక్కడ కూడా డిస్ట్రిక్ట్స్ యూనిట్లో పనిచేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మేము ఈ రాష్ట్రానికి 2% ఉన్న కులాలు పరిపాలిస్తున్నాయని గమనించండి. వాళ్ళ జనాభా 2 పార్టీలో ఉంటే మా అయితే 3వ పార్టీ ఉండొచ్చేమో, తోట పార్టీ. 2% జనాభా లేని కులాలు ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాయి. అది చాలా అన్యాయం. మెజారిటీ 90% ఉన్న ప్రజల్ని బాధితులుగా చేసి, ఓటర్లుగా చేసి, అది వైఎస్ఆర్ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మరొకరైనా 2% కులాల పార్టీ 90% ప్రజల్ని పరిపాలించడం అంటే ఎంత అన్యాయం అది. అందువల్ల మేము ఏమంటున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 2024 సాధారణ ఎన్నికల్లో ఇక చాలునైనా దళిత జాతులే ముఖ్యమంత్రి కావాలి. ఇక మీరు 2% పక్కన పెట్టండి, ఇక మీరు చేశారు, మా కర్మ వదలండి. 2% ఉన్న మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం సామాజిక అన్యాయం, అన్సోషల్ జస్టిస్. కాబట్టి 90% ప్రజలున్న దళిత బహుజన జాతులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా దళిత బహుజన జాతులు ముఖ్యమంత్రులు అవ్వడం ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపూర్ణంగా అమలు చేయుట, ప్రస్తుత మనువాద మాఫియా దోపిడీ కులాల రాజ్యం నుండి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే ప్రధానమైన ఎన్నికల మేనిఫెస్టో. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో దళిత బహుజన జాతులే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ప్రధానమైన 2వ సమస్య. తర్వాత భూమి లేని ప్రతి పేద కుటుంబములకు 2 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని పంపిణీ చేస్తాం. సొంత ఇంటి లేని అందరికీ 5 సెంట్లు చొప్పున ఇంటి నివేశన స్థలం ఉచితంగా పంపిణీ మరియు ఉచితంగా ఇంటి నిర్మాణం డబుల్ బెడ్రూమ్ చేపడతాం. 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని, ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు తక్షణం జాతీయకరణ చేస్తాం. పార్టీ మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు కోసం 50 లక్షల రూపాయల రుణ మంజూరు చేయడం, ఎటువంటి బ్యాంక్ షూరిటీ లేకుండా. తర్వాత రాష్ట్రంలో ఉన్న 1,00,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్లాగ్ పోస్టులకి స్పెషల్ డ్రైవ్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.